రామలక్ష్మి, సీతాకాంత్ ఇద్దరూ శ్రీలత ఆశీర్వాదం తీసుకొని మరీ ఆఫీస్‌కి బయలుదేరుతారు. అందులోనూ రామలక్ష్మికి మొదటి రోజు కదా వర్కింగ్ డే అందుకని. అయితే రామలక్ష్మి, సీతాకాంత్ ఇద్దరు వెళ్తుంటే సడన్‌గా కార్ ట్రబుల్ ఇస్తుంది. ఇక ఇది అయ్యేలా లేదు, వేరే కార్ బుక్ చేసుకొని వెళ్దాము అని సీత చెప్తే, లేదు లేదు ఒక్కసారి నన్ను ట్రై చేయనివ్వండి అని రామలక్ష్మి ట్రై చేసి కార్‌నయితే స్టార్ట్ అయ్యేలాగా చేస్తుంది. అలా చేయడంలో తన బుగ్గకి కాస్త గీజ్ అంటుకుంటుంది. ఇక సీతాకాంతే దాన్ని క్లియర్ చేస్తాడు. ఒక్కసారిగా రామలక్ష్మి చెంపను తాకేసరికి సీతాకాంత్‌కి ఎక్కడ లేని ఫీలింగ్స్. ఇక మీరు డ్రైవ్ చేసే పరిస్థితిలో మీరు లేరులే కానివ్వండి అని రామలక్ష్మి డ్రైవ్ చేసుకుని ఆఫీస్‌కి అయితే తీసుకుని వెళ్తుంది. ఇక ఆఫీస్‌లో అందరికీ పరిచయం చేస్తాడు. నా భార్య అసిస్టెంట్ జనరల్ మేనేజర్, నా తమ్ముడు జనరల్ మేనేజర్ అంటూ చెప్తాడు. మాణిక్యంకేమో ఏమీ అర్థం కాదు. అదేంటి నా కూతురు కదా సెలెక్ట్ అయ్యింది, మరి వాడిని చెప్తున్నారేంటి అన్నట్టు అనుకుంటూ ఉంటాడు. సీతాకాంత్‌ని అడిగితే సీతాకాంత్ ఏమో సరిగ్గా సమాధానమే చెప్పడు మాణిక్యంకి. ఇంకొక విషయం ఏంటంటే కొత్తగా కథలోకి ఇంకొకరు ఎంట్రీ ఇచ్చారు. పేరు నమిత. మార్కెటింగ్ మేనేజర్ లాగా ఈ కథలోకి అయితే ఎంట్రీ ఇచ్చింది. చాలా టాలెంటెడ్ అన్నట్టు సీతాకాంత్ చెప్తాడు. ఆమె వ్యవహారం చూస్తే కొంచెం కన్నింగ్ లాగే అనిపిస్తూ ఉంటుంది. కానీ రామలక్ష్మి ముందు అలాంటి వేషాలు, కన్నింగ్లు కుదరవు కదా. ఏం చేయబోతుంది అనేది కమింగ్ ఎపిసోడ్స్